హాయ్ వెల్కమ్ టు వైఫై టీవీ. టాలీవుడ్ జనాలు ఊహించిందే జరిగింది. మళ్ళీ ఆ దర్శకుడు భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆయన సినిమా పూర్తి చేసే వరకు ఎన్ని పాటలుగా తెరకెక్కుతుందో ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలీదు. అందుకే ఇప్పుడు ఆ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ తెలుగు సినీ పరిశ్రమని భయపెట్టిస్తున్న ఆ దర్శకుడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన జక్కన్నే. బాహుబలి ముందు వరకు రాజమౌళితో సినిమా అంటే సినీ అభిమానులు సంబరపడేవాళ్ళు. ఫ్యాన్స్కి అయితే పండగే పండుగ. ఎందుకంటే తమ హీరో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సినిమా చేస్తారనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధీమా కన్నా భయమే ఎక్కువగా ఉందట. అందుకు కారణం ఈ దర్శక ధీరుడు ఏళ్లుగా సినిమా తీయడమే. బాహుబలి సినిమా మొదట్లో సింపుల్గా స్టార్ట్ అయి ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాగా మారింది. ఒక పార్ట్ అనుకుంటే 2 పార్ట్లుగా సినిమా తెరకెక్కి భారత సినీ ప్రపంచంలోని భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది. సినిమా హిట్తో పాటు భారీ కలెక్షన్లు సాధించిన, సినీ చరిత్రలో రికార్డులు క్రియేట్ చేసిన ప్రాంతీయ సినిమాగాను పేరొందింది. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా టెన్షన్ పుట్టించింది. దాదాపు 4 ఏళ్లు తమ అభిమాన హీరోని తెరపై చూసుకోలేకపోయారు. ఆ లోటు ఇప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ని కంగారు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి టెన్షన్ ఎన్టీఆర్ మెగా ఫ్యాన్స్ పడుతున్నారు. అందుకు కారణం రాజమౌళి స్టేట్మెంటే. ఆ మధ్యన హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి సమాధానం ఇచ్చాడు. RRR సినిమా గురించి ప్రస్తావనకు రాగా ఇది భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాడు. ఫ్యాంటసీ సినిమానా అని అడిగితే ఆ ఒక్కటి అడగొద్దంటూ సమాధానం దాటేశారు. కథ చెప్పకపోయినా పర్లేదు, కానీ భారీ బడ్జెట్ అంటే ఆ స్టార్ హీరోలతో ఎన్నాళ్ళు సినిమా చేయించుకుంటాడోనని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాల్షీట్లన్నీ RRR సినిమాకి ఇచ్చేయడంతో ఈ హీరోలను నమ్ముకున్న దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు రాజమౌళి సినిమా నుంచి బయటపడతారో, ఎప్పుడు నందమూరి మెగా హీరోలు తమ సినిమాలో నటిస్తారోనని ఎదురు చూస్తున్నారు. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.